బీజేపీ తెలంగాణ స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్ ఉదయ్ భాస్కర్ గౌడ్ పై కత్తులతో దాడి కేసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ కొత్త విషయాలు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొలిటికల్ నాయకుడిగా ఎంటర్ అయిన ఉదయ్ భాస్కర్ గౌడ్ గతంలో తనపై అనేక క్రిమినల్ కేసులు ఉండడం వలన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పరచుకోవడం కోసం తనపై అటెంప్ట్ మర్డర్ సృష్టించుకున్నాడని అన్నారు. స్నేహితులు వర్కాల శివ గౌడ్, మిరపకాయల సంతోష్ రెడ్డిలతో కలిసి ప్లాన్ సెట్ చేసిన ఉదయ్ భాస్కర్ గౌడ్ ఈ నెల 24న ఈ ముగ్గురు తెలిసిన మరో 5గురితో కలిసి ఉప్పల్ బగాయత్లో సాయంత్రం ఫేక్ అటెంప్ట్ మర్డర్ ని సృష్టించారు. ఉదయ్ భాస్కర్ గౌడ్ పై గతంలో నాచారం, కీసరా, మాదాపూర్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో 2018లోనే ఉదయ్ భాస్కర్ గౌడ్ పై మేడిపల్లి పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ ఫేక్ అటెంప్ట్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది ఉండగా 6గురిని అరెస్ట్ చేశామని, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ అనే 2 పరారులో ఉన్నారని, వారి కోసం పోలీస్ టీమ్స్ వెతుకుతున్నట్లు, ఈ 6గురు నిందితుల్ని రిమాండ్ కి తరలిస్తున్నట్లు డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 24 అరౌండ్ 10:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్. సో అతని మీద ఒక తెలియని 4 అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది. 4 మాస్క్ వేసుకొని కర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారు అని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 307, 341, 427 రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ 7 o'clock ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియా గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము.